ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడైన మా దేవ, మీకు వందనాలు తండ్రి. ఈరోజు మాకు ఇచ్చినటువంటి యొక్క గొప్ప తరుణాన్ని బట్టి స్తోత్రాలు. సజీవులకు చేర్చారు. మీ గొప్ప నామము, శక్తి కలిగిన నామము, ప్రభా పాపికి ఆశ్రయం నామము, సర్వ పాపములను బంధించే నామము, అన్ని శక్తులను కూడా పాల్గొనే నామము, అందులో బట్టి స్తోత్రాలు. ఈరోజు దాసుడు తన ఇంట్లో ప్రభా గృహ కూర్పు కలిగి ఉండడానికి కృపగా స్తోత్రాలు. దేవుని వాక్యం యొక్క ప్రభావం ఈ గృహంలో, ఈ ఇంట్లో ఉన్న వారికి మీరు నిత్యం అనుగ్రహించండి. ఈ గృహమును బట్టి అనేకమైన వారి వెలుగును ప్రభా చూచుటకు అనుగ్రహించండి. దేవుని యొక్క గొప్ప శక్తి అనేకులు తెలుసుకుంటూ అనుగ్రహించండి. ముందు వీరి హృదయాల్లో ఆ యొక్క శక్తిని అనుగ్రహించాలని సాధించండి. కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ యేసు నామమున ప్రార్థించి వేడుచున్నాం తండ్రి. దేవుని వాక్యంలో నుండి ఆదికాండం 'సర్లే మీరు వినండి వద్దు వినండి, ఓన్లీ వినండి. ఆదికాండము 18వ ఆదికాండం 18వ అధ్యాయము 14వ వచనం మనం అందరూ కూడా కలిసి చదువుకుందాం. నాదికే చూడండి, నాదికి వినండి. ఆదికాండం 18వ అధ్యాయం 14వ వచనం చదవండి. ସଦାପ୍ରଭୁଙ୍କ ଆଶ୍ଚର୍ଯ୍ୟ କେଉଁ କ୍ରମ ଏହି ଋତୁ ପୁନର୍ବାର ଉପସ୍ଥିତ ହେଲା। ନିରୂପିତ ସମୟରେ ଆମେ ଫେରି ଆସିବା। ସେ ସମୟକୁ ସାରାର କାଳରେ ଫୁଟୁଥିବା యెహోవాకు దేవునికి అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? అసాధ్యం అనేది మనం చూస్తాం. అసాధ్యం అంటే మనం చేయలేం ఆ పని. ఇప్పుడు మనం ఒక 100 కిలోలు బరువు ఎత్తగలం. అయితే 500 కిలోలు బరువు ఎత్తగలమా? ఎత్తలే. 100 కిలోలు అయితే ఎత్తుతాం. 500 కిలోలు బరువు ఎత్తగలడమే అసాధ్యమైన కార్యం. అర్థమైంది కదా? అట్లాగా దేవుడు చెప్పే మాట ఏంటంటే, నాకు అసాధ్యమైంది ఈ భూలోకంలో ఏది లేదు. మనుషులకు ఈ లోకంలో జ్ఞానం పెరిగిపోయింది, అసాధ్యమైన కార్యాలు సాధ్యం చేస్తూ ఉన్నారు. కానీ ఎన్నో అసాధ్యమైన కార్యాలు ఉన్నాయి. అయితే దేవునికి మాత్రము ఏది కూడా అసాధ్యము అనేది లేదు, అన్నీ కూడా చేయగలడు. ఆ ప్రభు యేసు క్రీస్తు వారు అన్నీ చేయగలిగినటువంటి సామర్థ్యత కలిగిన వాడు అని మనం చూస్తాం. కాబట్టి దేవుడు ఏమి చేయగలుగుతాడు, ఏమి చేస్తాడు, ఆయనకు అసాధ్యమైంది ఏది అని కొన్ని విషయాలు మనం చూస్తే, మానవునికి అసాధ్యమైంది ఏంటంటే, చూడండి, దైవ గ్రంథంలో ఒక మాట మనం చూస్తూ ఉంటున్నాం. మత్తయి సువార్త. దేవుడి కార్యాలు మనలో జరగాలి అంటే ఆయన అసాధ్యమైన కార్యాలు మనలో కలిగి ఉండాలి. మత్తయి సువార్త 9వ అధ్యాయం. ఒక అధికారం అనేది దేవుడికి ఉంది. ఏం అధికారము? 9వ అధ్యాయము 6వ వచనం చదవండి ఎవరైనా. చాలు. అయినను పాపములు క్షమించడానికి భూమి మీద మనుష్య కుమారునికి అధికారము కలదు. ఎలాంటి అధికారం అంటే, మానవునిలో ఉన్నటువంటి చెడు, మానవులో ఉన్నటువంటి దుర్మార్గం, మానవులో ఉన్నటువంటి దురాత్మ, మానవులో ఉన్నటువంటి పాపము తీసివేయడము ఎవరి వలన కూడా కాదు. అర్థమైందా? అయితే యేసుక్రీస్తు వారు చేయగలరు. యేసుక్రీస్తు వారికి అధికారం ఉంది. ఏం అధికారం అంటే, మనిషిలో ఉన్నటువంటి దురాత్మ సంబంధమైనటువంటి, పాప సంబంధమైనటువంటి తీసివేసేటువంటి అధికారం కలిగిన వాడు. ఒక మాట మనం చెప్పుకోవాలంటే, మరి దొంగలు ఉన్నారు, మోసగాళ్ళు ఉన్నారు, వ్యభిచారులు, పాపాత్ములు ఉన్నారు.
మనం ఎన్నో మాటలు చెప్తాం వాళ్ళకి, రే మంచిది కాదు, చేయకూడదు, ఇది మంచిది కాదు అంటాం. కానీ వారి మాట వినరు, వారు మార్చబడలేరు, వారంతకు వారు జీవితం మార్చుకోలేరు. ఎందుకంటే వారి హృదయంలో దురాత్మ సంబంధం, పాప సంబంధమైనది ఉంది కాబట్టి వారు సాటి మానవులు చెప్పినంత మాత్రం వినరు. ఎప్పుడు వారి యొక్క జీవితం పూర్తిగా మార్చబడుతుందంటే దేవుడు కార్యం చేయాలి. అర్థమైందా? ఎలాగా మనిషి హృదయంలో ఉన్నటువంటి పాపము తీసివేసేటువంటి అధికారము ఎవరికి ఉంది? దేవునికి ఉంది. ఒక మనిషి, మామూలు మనిషే పరిశుద్ధుడుగా పవిత్రుడుగా జీవించగలిగే అధికారం ఎవరికి ఉందంటే జీవించేటట్లు చేసే అధికారము దేవునికి మాత్రమే ఉంది. మేము కడప జిల్లాలో, మరి ఆంధ్ర కడప జిల్లాలో ఉంటే అక్కడ ఒక ఎమ్మెల్యే ఉన్నాడు. ఎమ్మెల్యే తెలుసు కదా మీకు, ఎమ్మెల్యే మైకేల్ బాబు అనేటువంటి వ్యక్తి. 1990 ఆ దినాల్లో మంచి రాజకీయాల్లో ఉన్న వ్యక్తి. బాంబులు అప్పుడు ఎక్కువగా బాంబులే, ఇంకా పిస్టల్ సాయం లేవు. బాంబులు వేయడము, అనేకుల్ని గొడవలు చేయడము, కత్తులు, ఇవన్నీ ఎంతోమంది చేతులు పోయినాయి, కాళ్ళు పోయినాయి, మరణాలు అయినాయి. ఈ వ్యక్తి ఎమ్మెల్యే అంత ఫ్యాక్షనిజం చేసేవారు. అలాంటి వ్యక్తి ఎట్లా మారిపోయాడంటే ఈ దైవ గ్రంథం పట్టుకుని ఇప్పుడు దేవుని బోధించేవాడుగా చేయబడ్డాడు. ఇప్పుడు ఉన్నాడు, కడపలో ఉన్నాడు ఆయన, మైకేల్ బాబు అని కడపలో ఉన్నాడు. అంత దుర్మార్గుడు మనిషి. ఆ వ్యక్తి దగ్గరికి రావాలంటేనే భయపడేవారు. అంటే పార్టీలు ఉంటాయి కదా, తెలుగుదేశం పార్టీ అప్పుడు కాంగ్రెస్ పార్టీ. ఈ కాంగ్రెస్ పార్టీ ఈ ఊర్లోకి వచ్చినాడంటే, ఎవరైనా వచ్చాడంటే గొడవలే, వాడు చుట్టూ దుర్కోపోవాల్సిందే. ఇక్కడోడు అక్కడ పోవాలంటే గొడవలే. అంత భయభీతులు. ఏమో ఏ బాంబు వేస్తాడు ఎవడు తెలుసు, రెడీ కాసుకో అంటారు. అలాంటి వాడిని ఒక మంచి వ్యక్తిగా, ఒక సాధువుగా, ఒక మంచివాడుగా మార్చగలిగిన వాడు ఎవరంటే యేసు ప్రభు. అది అసాధ్యమైన కార్యము. అంటే ఒక దుర్మార్గము చేసేటువంటి వ్యక్తి మంచివారుగా మార్చబడమే అసాధ్యమైన కార్యం. ఆ కార్యం ఎవరు చేయగలరు ఈ భూలోకములు అంటే కేవలం యేసు ప్రభు మాత్రం చేయగలరు. ఇది మనుషులకు అసాధ్యం. ఎంతోమంది పోలీసులు, ఎంతోమంది కోర్టులు, ఎంతోమంది లాయర్లు, ఎంతోమంది ఉన్నారు. వారందరూ ఎన్ని మంచి మాటలు చెప్పినా కూడా ఒక మనిషి యొక్క జీవితము మార్చబడడం అనేది సంభవమైనది కాదు, అసంభవము. అయితే దేవుడు మాత్రమే ఈ కార్యం చేశాడు. ఈ దినాల్లో దేవుని యొక్క శక్తి మనలో ఉండాలా అంటే మొట్టమొదటగా మనము చేయాల్సిన కార్యం ఏంటంటే మన హృదయంలో శక్తివంతుడైనటువంటి ఆ దేవుణ్ణి మనము ఆహ్వానించాలా. ఇది ప్రాముఖ్యమైన. అర్థమైంది కదా? ఇప్పుడు మనము దేవుడి కార్యాలు, దేవుడి శక్తి మనం చూడాలంటే, యేసు ప్రభు కార్యాలు, యేసు ప్రభు యొక్క గొప్పతనం మనం చూడాలంటే మొట్టమొదటిగా ఆ యొక్క కార్యం, ఆ గొప్పతనము మన జీవితంలో జరగాలి. అది ప్రాముఖ్యమైన. మన జీవితంలో ఎట్లా జరుగుతుంది? మాకు ఇప్పుడే కదండి యేసు ప్రభు గురించి తెలుసు, మేము ఇప్పుడిప్పుడే ప్రభు నమ్ముతుంటున్నాం, వస్తున్నామని. ఆయన ఇప్పుడు నమ్మినా, 10 సంవత్సరాలు నమ్మినా, మనం ఎప్పుడు నమ్మినా, మనము ఆయన కార్యములు, ఆయన శక్తి మన జీవితాల్లో జరగాలంటే ఒక సంభవం ఏంటంటే మన హృదయంలోకి యేసు ప్రభువును ఆహ్వానించాలి. అర్థమైంది కదా? ఇప్పుడు శక్తి కలిగిన వాడు, ఏమైనా చేయగలిగిన వాడు, సమస్తాన్ని సృష్టించిన వాడు, ఆ ప్రభువును ముందు మొట్టమొదటి మనలో ఆహ్వానిస్తే అప్పుడు మనలో ఉన్న ఆ దేవుడు మన ద్వారా చేసేటటువంటి గొప్ప కార్యాలు ప్రజలైన వారు చూస్తారు. మన జీవితంలో కూడా ఆ గొప్ప కార్యాలు ఏమవుతాయి? జరుగుతాయి కదా. కాబట్టి మొట్టమొదటగా మనం చేయాల్సిన పని ఏంటి? యేసు ప్రభువుని మన హృదయంలోకి ఆహ్వానించాలి. ఇప్పుడు మనం అనుకుంటాము పేరు మార్చుకోవాలా, కులం మార్చుకోవాలా, బొట్టులు తీసేయాలా, పూలు పెట్టుకోకూడదు, ఇవన్నీ వద్దు. ఇవన్నీ మనం చేయాల్సినట్టు అట్లా ఉంటాయి. కానీ ప్రాముఖ్యమైనది ఏది చెప్పండి? హృదయంలోకి ఎవరు కావాలి? దేవుడు రావాలి. అది అసలైన ప్రాముఖ్యం. ఇక్కడ అసలైంది ఎక్కడ ఉండదంటే మానవుని జీవితంలో పతనానికి కారణం ఏంటంటే పాపము ఇక్కడ ఉంటుంది. ఇక్కడ ఈ పాపము ద్వారానే మానవుని జీవితంలో అన్ని నష్టాలు, కష్టాలు, బాధలు, ఈ పాపమును ఆధారం చేసుకుని సైతాను అనేటువంటి దయ్యం అనేవాడు మన జీవితంలో నెమ్మది,
లేకుండా అశాంతి కలిగించి, సంతోషం లేకుండా దుఃఖం కలిగించి, మనకు నెమ్మది లేకోకుండా చేసేది ఎక్కడండి? ఈ లోపల మానవుడి హృదయంలో ఉంటున్నటువంటి పాపము. ఇది ఇప్పుడు మనం పోవాలి. ఇది పోతే ఇక మనకు దేవుడు అన్ని విధాలుగా శక్తి ప్రభావం మనకు ఇస్తాడు. ఇక్కడ పోవాలంటే ఈ శక్తి ఈ యొక్క హృదయమును పరిశుద్ధపరిచి హృదయంలో ఉంటున్న దయ్యాలను, హృదయంలో ఉంటున్న పాపాలను తీసివేసేటువంటి అధికారం కలిగిన వాడు మనకు కావాలి కదా. ఆ అధికారం ఎవరికి ఉందంటే యేసు ప్రభువుకు మాత్రమే ఉంది. ఇప్పుడు యేసు ప్రభు వారు ఇక్కడికి రావాలంటే మనం చేయాల్సిన పని ఏమిటి? ఇక్కడికి వస్తే ఇక అన్నీ జరిగిపోతాయి. బయట ఉన్నాడు ఇప్పుడు యేసు ప్రభు, అర్థమైంది? ఇప్పుడు మేము బయట ఉన్నాము. బయట ఉంటే కుదరదు కదా. మీరేం చేశారు? ఊడ్చారు, మమ్మల్ని ఆహ్వానించారు, మేము ఇక్కడికి వచ్చి ప్రార్థన చేస్తుంటున్నాం, అర్థమైందా? అప్పుడు యేసు ప్రభు వారి హృదయం అనే ఈ తలుపు కదండి, ఈ హృదయం అనేది ఇది హృదయమైన తలుపు. ఈ హృదయమైన తలుపు బయట ఉన్నాడు యేసు ప్రభు. శక్తి కలిగిన వాడు, ప్రభావం కలిగిన వాడు, మనకు అన్ని సహాయం చేసేవాడు, మనకు తోడుగా ఉండేవాడు, మనకు నీడగా ఉండేవాడు, మనకు ఏమి కష్టం వచ్చినా కూడా సహాయం చేసేవాడిని మనం ఎక్కడ పెట్టినాము? ఇప్పుడు చెప్పండి, మనం ఎక్కడ పెట్టాం? హృదయం అనే బయట పెట్టినాం. బయట ఉన్నాడు ఆయన. ఇప్పుడు ఆయన అంటున్నాడు, నన్ను లోపలికి రాని, అర్థమైందా? నన్ను నీవు లోపలికి రానిచ్చు, నా యొక్క శక్తి ప్రభావం నీ కుటుంబానికి నీకు నేను చూపిస్తాను. ఎవరు ఎంతమంది ఏమైనా సరే నా ప్రభావం ప్రజలకి తెలుస్తుంది అంటున్నాడు. ఇప్పుడు మనం హృదయంలోకి రావాలంటే ఎట్లా రావాలి? ఆయన మనం ఏదో పెద్దగా చేస్తే ఇంట్లో అది పోవాలి ఇది పోవాలని కాదు, పెద్దగా చేసేది కాదు. 2 మాటలు హృదయపూర్వకంగా ఇష్టపూర్వకంగా ఏమంటే, యేసు ప్రభువా నీవు శక్తి కలిగిన వాడవు, నా పాపాలు క్షమించు, నా హృదయంలోకి రండి అని నువ్వు ఆహ్వానిస్తే చాలు. ఆహ్వానం అంటే రండి అంటే ఏమవుతుంది? మనం పిలిచినట్టు కదా. మీరు రండి అంటే మనం డోర్ తెరిస్తాము, మేము లోపలికి వచ్చినాం. అట్లాగా యేసు ప్రభువును కూడా మాటల ద్వారా, హృదయపూర్వకంగా మాటల ద్వారా నువ్వు నా హృదయంలోకి రా ప్రభు అని మీరిద్దరుగా అడిగినారనుకో, శక్తి కలిగిన వాడు లోపలికి వచ్చేస్తాడు. ఆహ్వానించాం కదా, ఆహ్వానించి వస్తాడు. ఎప్పుడైతే యేసు ప్రభు వారు లోపలికి వస్తాడో అప్పుడు కార్యం జరగడం మొదలుపెడతాడు. ఏమి కార్యము అంటే, మన హృదయం అంతా చీకటితో పాపముతో ఉంది. ఇప్పుడు రూమ్ ఉంది, చీకటిగా ఉంది, లైట్ ఉంది, బయట మనము స్విచ్ పెట్టాం. తలుపు తీసినంత మాత్రాన లైట్ వెలుతురు రాదు. ఏం చేయాలా? బయట నుంచి ఒక స్విచ్ వేసినామంటే టక్కన లైట్ వస్తుంది. లైట్ వచ్చిందంటే ఏమైపోయినట్టు? లోపల చీకటి ఉంటుందా? ఇక మనకు చీకటి కనపడదు. అంతా లైట్ యొక్క వెలుతురే మనకు కనపడుతుంది. వెంటనే చీకటి అడ్డపోతుందో. ఇప్పుడు మీరిద్దరు చేయాల్సింది ఏంటంటే, మీలో ఉన్నటువంటి చీకటి పోవాలంటే యేసు ప్రభువుని ఆహ్వానిస్తే చాలు. ఎందుకు యేసు ప్రభు ఏమి ఆయనే ఈ యొక్క హృదయంలో ఇంత గొప్ప కార్యం చేయగలడా అంటే, యేసు ప్రభువుకు అసాధ్యమైనది ఏది కూడా లేదు. అర్థమైందా? యేసు ప్రభువుకు అసాధ్యమైనది కూడా ఏది లేదు. ఒకసారి యేసు ప్రభు యొక్క గొప్ప కార్యాలు చెప్తున్నా. యేసు ప్రభు వారు జీవించిన దినాల్లో సేన అనేటువంటి దయ్యం పట్టాడు ఒకడు ఉన్నాడు. సేన అనే దయ్యం, ఒక మగవాడు. వాని లోపల ఎన్ని దయాలు ఉన్నాయంటే 2000 దయాలు ఉన్నాయి. అర్థమైందా? ఎన్ని దయాలు? 2000. అంటే మనిషి హృదయము ఎన్ని వేల దయ్యాలైనా పట్టేటువంటి హృదయం ఇది. అర్థమైందా మీకు? ఈ హృదయం ఎంత విశాలమైందంటే, ఈ భూమి అంత విశాలమైన హృదయం. కానీ చూడడానికి ఎట్లా ఉంటుంది? అంతే ఉంటుంది. అర్థమైంది మీకు? అంతే ఉంటుంది. కానీ ఈ విశాలమైన హృదయంలో అనేకమైన దురాత్మలు దూరి ఉన్నాడు. 2000 దురాత్మ. వాడు యేసు దగ్గరకు వచ్చేసాడు. గట్టిగా ఎవడు కూడా ఆయన దగ్గర పోలేకపోతా ఉంటే అందరూ కూడా చూస్తే యేసు దగ్గరకు వచ్చేసి వాడు మోకాలు వినాడు. అందరినీ భయపెట్టేవాడు ఏం చేశాడు? మోకాలు వినాడు, సాష్టాంగ పడుతున్నాడు. ఏమంటున్నాడు అంటే, అయ్యా వాడు కాదనేది, వాడిలోనే దురాత్మలు అంటున్నాయి. ఏమనంటే, అయ్యా మమ్మల్ని బాధపరచాకు, నువ్వు ఇంత కొడుకు, నువ్వు దేవుడి కుమారుడు, దేవుడివి, ఎందుకు మమ్మల్ని ఊరికే బాధ పెడతావు? మేమేదో మరి ఈ వ్యక్తిని నాశనం చేయడానికి లోపలికి వచ్చి ఉంటాము, మాకు ఇట్లాగే ఇష్టము, నువ్వు బాధ పెట్టాకంటే యేసుప్రభు అన్నాడు, వాళ్ళు అన్నాయి ఆ దయ్యాలు, మమ్మల్ని ఇక్కడి నుంచి పంపిస్తావు కానీ నరకానికి పంపించొద్దు, అది ఆడ పందులు ఉన్నాయి, ఒక 2000 పందులు ఉన్నాయి, అక్కడ పంపించు, మేము ఆ పందులకి వెళ్ళిపోతాము. చూడండి
యేసుప్రభు దగ్గరికి వస్తానే అంత దయాలు పట్టినటువంటి ఏమేసాడు, మోకాలు వంగినాడు, సాగిలు పడుతున్నాడు, వేడుకుంటాడు, మమ్మల్ని నాశనం చేయకు అంటాడు. ఎంత శక్తి కలిగిన వాడు యేసుప్రభుడు. ఒక దయ్యమే మనిషికి భయపడదు, 2000 దయ్యాలు భయపడతాయా? కానీ యేసుప్రభుకు భయపడి గడగడగడ ఉనికిపోయినాయి. అంటే ఆయన దేవుడని ఆ దయ్యములు తెలుసుకున్నాయి. అర్థమైందా మీకు? అప్పుడు ఆ దయ్యాలు కూడా అనుకున్నాయి, ఒరే నాయన ఈయనతో యేసుప్రభుతో తమాషా కదరా, మనల్ని అందరిని తీసుకువెళ్ళి అక్కడ నరకాలు వేసేస్తాడు, ఇక మనం అంతా నాశనం అయిపోతాము, కాబట్టి వేడుకుంటున్నాయి. ఎంత శక్తి కలిగిన వాడు యేసుక్రీస్తు ఒకసారి చూడండి. ఇంకా ఆయన కార్యాలు ఏమిటి, ఎంతెంత గొప్పగా. ఒక మాట ఉంది, ఈయన సమస్తాన్ని బాగుగా చేశాడు. పుట్టింది మొదలుకొని చిన్నప్పటి నుంచి యవన వయసు ఒక వ్యక్తి, యవనస్తుడైన వాడికి కూడా దయ్యం పట్టింది, మోగది చెవిటి దయ్యం పడితే వాడి హృదయంలోండి వాడు ఎంతో బాధిస్తూ ఉంటే యేసుప్రభు దగ్గరికి తీసుకొచ్చారు. యేసుప్రభు చూడంగానే అన్నాడు, మోగవైన చెవిటి దయ్యమా పో అనగానే ఆ దయ్యము ఆ వ్యక్తిని, చిన్నపిల్లాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. ఎంత శక్తి కలిగిన వాడు. ఎవ్వరు ఏం చేయలేకపోయినారు, కానీ ఆయన ఒక్కడే చేశాడు. ఇంకా ఆయన చేసిన కార్యాలు ఏమిటంటే, ఒక చిన్న అమ్మాయి చచ్చిపోయింది, చిన్న పిల్ల, 10-12 సంవత్సరాల పిల్ల చనిపోతే ఏ వ్యక్తి అయినా సరే బతికిస్తాడా? చచ్చిపోకమునుపు డాక్టర్ ఏదైనా ముక్కులోనో గాలి పెట్టి ఏదో ఒకటి చేసి ఏదో చేస్తారు, కానీ చనిపోకమునుపు, చచ్చిపోయిన తర్వాత వాళ్ళు ఏమీ చేయలేరు, వాళ్ళ వల్ల కాదు. వాళ్ళే కాదు, ఈ ప్రపంచంలో ఎవ్వరు కూడా ఏమీ చెయ్యలేరు. కానీ యేసుప్రభు దగ్గర తీసుకొచ్చారు, యేసుప్రభు రమ్మన్నారు, వచ్చాడు. ఆయన వస్తే ఆడ చనిపోయి ఆడ పడుకో ఉంటే యేసుప్రభు అన్నాడు, ఆ అమ్మాయి నిద్రపోతా ఉంది, మీరు మౌనంగా ఉండండి అని అనుకున్నారు. అరే చచ్చిపోయింది కదరా, మేము అందరూ పూలదండలు వేసేసి చచ్చిపోయింది పాడకి రెడీ చేస్తుంటే ఈ నిద్రపోతాను అంటున్నాడే అనుకున్నారు. అర్థమేగా? కానీ యేసుప్రభు యొక్క శక్తి ఎంత గొప్పదంటే, చచ్చిపోయిన అమ్మాయిని చేతి పట్టుకొని అమ్మాయే లే అన్నాడు. అరే చచ్చిపోయిన టోల్ని లేయిపోయినటువంటి ఏకైక వ్యక్తి యేసుప్రభే. ఇంకా గొప్ప కార్యం ఏమిటంటే, ఇంకా శక్తి కలిగిన కార్యం ఏంటంటే, లాజరు అని ఒకడు ఉన్నాడు. ఆ వ్యక్తి చచ్చిపోయి ఎన్ని రోజులు అయిందంటే 4 రోజులు అయిపోయింది. 4 రోజులు అయిపోతే సమాధి పెట్టేశారు. ఇక్కడ మళ్ళాగా గుంత తీసి కొడతారు, అక్కడ కొండల్లో గుహల్లాగా చేసుకొని ఆ గుహల్లో పెట్టేసి ఏదో రాయి పెట్టేస్తారు. అట్లా అర్థమైందా? చచ్చిపోయిన వ్యక్తిని గుడ్డ చుట్టేసి, మన గుడ్డ చుట్టుకుంటుందా, చుట్టేసి అక్కడ పెట్టేశారు. 4 రోజులు అయిపోయింది. 4 రోజులు అయిపోతే బాడీ ఏమైపోతుంది చెప్పండి? ఏమైపోతుంది? అబ్బు పడుతుంది, ఉబ్బిపోతుంది, పగిలిపోతుంది, పురుగులు కూడా పట్టచ్చు. ఆ 4 రోజుల తర్వాత యేసుప్రభు వచ్చాడు. వచ్చి సమాధి కాడికి పోయి ఒకే మాట అన్నాడు, లాజరు బయటికి రా అన్నాడు. అంతే. వాడు చచ్చినోటోడు కట్టుగుడ్డలు అట్టే కట్టుకొని లేచి బయటకు వచ్చాడు. ఆశ్చర్యం అయిపోయింది అందరికీ. ఏది ఇంత గొప్ప కార్యం ఏమిటి, 4 రోజులు అయిపోయింది, ఈ కార్యం ఏమిటి అని అనుకున్నారు. చూసారా, దేవుడికి అసాధ్యమైంది ఏదైనా ఉందా? ఇంకా అసాధ్యమైంది ఏంటంటే, ఒకడు గుడ్డోడంట. గుడ్డోడు అంటే పుట్టినప్పుడే గుడ్డిగా పుట్టినాడు. చాలామంది ఉంటున్నారు కదా గుడ్డోళ్ళు. పుట్టినప్పుడే ఒక గుడ్డోడు యవనస్తుడు అయినాడు. 18, 19, 20 సంవత్సరాలు అయింది. గుడ్డోడు. యేసుప్రభు వచ్చాడు. వచ్చి ఆ గుడ్డోని ఏం చేశాడంటే, ఇక్కడ బురద పూసాడు, ఉమ్మి చేసి బురద పూసి, పోరా నువ్వు పోయి సిలోయమని ఒక కోనేరు నీరు, ఒక బాయిలాగా పెద్దది కోనేరు ఉంటాడు, ఆడ పోయి కడుక్కొచ్చుకోపో అన్నాడు. వీడు పోయాడు, కడుక్కుండగానే కళ్ళు కనపడినాయి గుడ్డోడికి. అక్కడ ఉన్న వారందరూ ఆశ్చర్యపోయినారు, ఏందిరా గుడ్డోడు అసలు చూడడానికి వీలు లేదు, వాడికి కళ్ళే లేవు. అంటే వాడు పుట్టంగానే ఎట్ట పుట్టాడు, గుడ్డోడుగా పుట్టాడు. కానీ దేవుడు చేసిన కార్యం అంటే యేసుక్రీస్తు వారికి అసాధ్యమైనది ఏది లేదని అనేకమైన కార్యములు ఆయన చేసి చూపించాడు. ఇప్పుడు మన జీవితంలో, మన కుటుంబంలో కూడా అసాధ్యమైన కార్యములు లేకోకుండా ఆయన ద్వారా అన్నీ జరగాలి అంటే మొట్టమొదట మనం చేయాల్సిందంటే, ఆ గొప్ప బలవంతుడైన దేవుణ్ణి ఎక్కడికి ఆహ్వానించాలి? మనలోకి ఆహ్వానించాలి. అంతే. ఎప్పుడైతే మనలోకి ఆ గొప్ప దేవుడు, ఆ బలమైన దేవుడు, ఆ శక్తి కలిగిన దేవుడు మనలోకి వస్తాడో, అర్థమైందా? ఇక మన ముందు ఏమి జరిగినా, ఎంత జరిగినా, ఏమైనా సరే, ఎన్ని శక్తులున్నా, ఎన్ని ప్రభావం ఉన్నా, ఎంత ఉన్నా సరే, మనల్ని కానీ, మన కుటుంబాన్ని కానీ, మన ఇంటిని కూడా కానీ
ఏది కూడా తాకడానికి వీలు లేదు. అర్థమైందా మీకు ఇప్పుడు? అంత గొప్ప ప్రభావం యేసుప్రభులో ఉంది, అంత గొప్ప శక్తిమంతుడు. అందుకే ఆయన గురించి ఆయనకు అసాధ్యమంటూ ఏది కూడా లేదు అని చెప్పబడింది. కాబట్టి మీరు కుటుంబంలో ఇంట్లో దైవబిడ్డలు ఆహ్వానించినారు, ప్రార్థన చేయించుకుంటున్నారు, మంచిది. మేము ప్రార్థన చేస్తాం మంచిది, కానీ మేము ప్రార్థన చేసేటువంటి ప్రార్థన ఎవరికైతే చేస్తున్నామో ఆ శక్తి కలిగిన దేవుడు మీ హృదయాలు ఉంటే చాలు, ఇంకేం అవసరం లేదు. అర్థమైందా? అప్పుడు మీరు ఈరోజే వచ్చి ఇక్కడ పడుకున్నా, ఈరోజే సంసారం ఇక్కడికి వచ్చినా మీకు అసలు ఏమి జరగదు. ఎందుకంటే శక్తి కలిగిన వాడెవరు? యేసు ప్రభు. ఈ లోకంలోకి మన కొరకే ఆయన దిగి వచ్చాడు. ఆ దేవాదేవుడు దిగి వచ్చి మన పాపాల కొరకే ఆయన యేసుక్రీస్తు వారు చనిపోయినాడు, మరణం పొందాడు. మరణం పొంది అసలైన ప్రాముఖ్యం ఏంటంటే మరణాన్ని జయించి లేచిన వాడు ఏకైక వ్యక్తి ఎవరంటే యేసు ప్రభు. లోకమంతా కూడా అదే మాటే, వేరే మాట లేదు. చనిపోయినాడు వరకే కాదు, చచ్చిపోయి తిరిగి, అది అసాధ్యమైన కార్యం చేయడం అంటే తిరిగి లేయడం. ఎవరో లేపితే కాదు. ఇప్పుడు నేను యేసు ప్రభు వారు చచ్చిపోయిన వాడిని ఏం చేశాడు? లేపాడు. నేను కూడా ప్రార్థన చేసి చచ్చిపోయిన వాడు లేచాడు అనుకో, అది కాదు ప్రాముఖ్యం. నేనంతకు నేను చచ్చిపోతే నేనంతకు నేను లేయడమే శక్తి కలిగిన గొప్ప కార్యము. ఆ కార్యం ఎవరైనా చేస్తారా? ఏ మానవ వల్ల కాదు. ఒక్కసారి మనం చనిపోయినామంటే ఈ లోకం విడిస్తే మనము అశక్తులు అంటే శక్తి లేని వారు. ఒకవేళ నాకు కాలు చేసి బాగాలేదనుకో, ఎట్టయినా సరే లేచి ఎట్టయినా సరే లేస్తా ఒక శక్తితో. అర్థమైందా? ఎట్టయినా సరే లేయాలని చూస్తా. కానీ అసలుకే నాలో ఏమి జీవమే లేకపోతే నేను ఎలాగ లేస్తా? నా వల్ల కాదు. అర్థమైందా? నా అంతకు నేను ఇంక ఇతరుల మీద ఆధారపడతా. ఏం లేపడరా నాయన అని ఏదో చెప్పి లేపించుకుంటా, అంటే శక్తి లేని వారంగా చేయబడతాను. అయితే యేసుక్రీస్తు వారు ఎలాంటి వాడు? చనిపోయాడు, సమాధి చేసినారు, అందరు చూస్తున్నాగానే మూడో దినాన ఆయన తిరిగి మృత్యుంజయుడు లేచాడు. ఇదే ఆయన యొక్క శక్తికి మూల కారణము, పునరుద్ధానపు శక్తి. ఇక ఆయన ముందు ఎవరు కూడా ఎలాంటి శక్తి అంటే, ఇప్పుడు మన దగ్గర యేసు ప్రభు లేడు కదా అంటే ఆ యేసు ప్రభు నామమే శక్తిది. యేసు నామం ఇప్పుడు పాడుకున్నాం కదా, యేసు నామము శక్తి గల నామం. ఆ మాట పలికితే అసలు శక్తి. ఎలాంటి శక్తి అంటే దైవ గ్రంథంలో ఉంది. పూతోను అనేటువంటి ఒక దయ్యం బట్టిన స్త్రీ ఉంది. ఆమె అనేకులకి మరే ఏమంటారు సోది చెప్పేటటువంటి వ్యక్తి. యేసు నామములో అంటే చాలు ఆమెలో ఉన్న పూతోనే ఆ వ్యక్తిలో ఉన్న దయ్యము పరిగెత్తింది. అర్థమైందా మీకు? యేసు నామములో అంటే ఎంతమంది కుంటోలు గుడ్డోలు అందరూ స్వస్థత పొందినారు. ఆ ప్రభావం దేవుడు ఇచ్చాడు. అర్థమైందా మీకు? ఇది ఎలాగ జరిగిందంటే యేసుక్రీస్తు వారి నామములో జరిగేటువంటి శక్తి ప్రభావం. ఇప్పుడు ఆ శక్తి మనకు కావాలి కదా, కావాలా లేదా? ఆ శక్తి ఉంటే మనకు ఈ లోకంలో ఎవ్వరు ఏమి చేయలేరు, ఎవ్వరు కానీ ఏమి కానీ చెయ్యలేరు. ఇప్పుడు మీరు బాగా ఆలోచించారు లేదో, ఇప్పుడు ఇక్కడ ఏది చేతబడి చేశారన్నారు కదా. నేను 2001 అనుకుంటా, 2000లో ఇట్లే నా స్నేహితుడు ముస్లిం కుటుంబం ఉంది. నేను అక్కడ సేవా పరిచయలో ఉంటుంటే మామూలుగా ఆ కుటుంబంలో రోజు వాళ్ళు చిన్నప్పటి నుంచి నాకు తెలిసిన స్నేహితుడు కాబట్టి రోజు పోయి అన్నం తినేసి వస్తూ ఉంటా. ఆ కుటుంబంలో చేతబడి చేశారు, మనకు తెలియదు. ఆమెకు 4 కూతుర్లు 2 కొడుకులు. 4 కూతురు 2 కొడుకులు. ఆ ఇంట్లో ఉన్నప్పుడే, ఏ ఇంట్లో అయితే ఉన్నారో ఆ ఇంట్లో మా చెల్లెలతో పాటు ఒక స్నేహితురాలు, ఆ అమ్మాయి వాళ్ళ కూతురే చచ్చిపోయింది. సరే అది వదిలిపెట్టేసి మళ్ళా 15-16 సంవత్సరాలకి మళ్ళీ ఆమె గర్భం ధరించిందంటే 16-17 సంవత్సరాలు కొడుకున్నా కూడా మళ్ళీ ఆమె గర్భం ధరించింది. కూతురు కన్నది. కూతురు కంటే నేను చూసి చెప్తున్నా. కానీ తర్వాత కొన్ని రోజుల తర్వాత ఆ అమ్మాయి రోజుకు కృషించిపోతాను. ఎట్లయిపోయిందంటే నేను చూస్తే కళ్ళు లోపలికి పోయినాయి, ఈ బర్రెకలని కనబడతా ఉంటున్నాయి, పాలు తాగుతా ఉంది, కానీ ఎంత మాత్రం ప్రయోజనం లేకపోయింది. అయితే ఒకటేది సత్యం అంటే నేను ప్రతిరోజు వాళ్ళ ఇంట్లో పడుకుంటా. అర్థమైందా మీకు? ఇప్పుడు ప్రతిరోజు వాళ్ళ ఇంట్లో పడుకుంటా. నాకేం కాలేదు కానీ
ఆ అమ్మాయికి మాత్రం చిన్న పిల్ల అంటే మీ చిన్న వయసు అంత పిల్లే. ఆ పిల్ల రోజు రోజుకు ఎదురబ్బా ఇట్లా అయిపోతుంది, ఏంటి ఇట్లా అయిపోతుంది అనుకుంటే చివరికి ఆ అమ్మాయి చనిపోయింది. అప్పుడు అనుకున్నారు ఈ గృహంలో చేతబడి చేశారు వీళ్ళు. మరి చేతబడి చేస్తే అదే యొక్క శక్తి నాకు కూడా ఉండాలి కదా. కానీ నాలో ఎవరున్నారు చెప్పండి? యేసు శక్తి కలిగినవాడు. నన్ను ఏమి చేయలేకపోయింది. ఒకవేళ చిన్నపిల్లలు చంపేసింది, మళ్ళా తర్వాత మళ్ళా కూతురు పుట్టేది కాకపో. కారణం ఏంటంటే దేవుడు శక్తి కలిగిన ఆ ప్రభు మన హృదయంలో ఉంటే ఎవరు ఎంత చేసినా కూడా ఏం పని చేయదు. మేమైతే మన నడు రోడ్లో నిమ్మకాయ వేస్తారు, అర్థమైందా? నిమ్మకాయ వేస్తారు. మాకు అట్ట టైంలో ఎడకపోతాడు, తనుకుంటూ పోతాం. అస్సలు మమ్మల్ని ఏమీ చేయం. మేము నిజంగానే ఆ మధ్యలో ఎందుకు వేస్తారు? అక్కడ ఉన్న శుద్ధ శక్తి ఎవరికైనా మన కష్టాలు, మన బాధలు, మన దయ్యాలు ఇతరులకు పట్టాలని వేస్తుంటారు. అర్థమైందా? కొంతమంది భయపడిపోయి అవి వస్తాయి, వారిలో దేవుడు లేడు. మేమైతే కాలుతో తనుకుంటానే వెళ్ళిపోతాం. మాకు అట్లాంటి అసలు ఏమి కూడా చేయం. ఎందుకంటే మాలో ఉన్నవాడు లోకములో ఉన్నవాడి కంటేనే గొప్పవాడని మాకు తెలుసు. మా ప్రభువు లోకములో ఉన్నవారందరికంటే గొప్పవాడు, శక్తి కలిగినవాడు, మేము నమ్మినవాడు, మా హృదయంలో ఉన్నవాడు, మా జీవితాన్ని మార్చినవాడు, మాకు అన్ని విధాలుగా సహాయపడేవాడు. మాకు ఎలా ఉంటేవాడు చెప్పండి? శక్తి కలిగిన వాడు. ఇప్పుడు మీ హృదయంలో కూడా యేసుప్రభు వచ్చినాడు అనుకో, ఆయన ఒక శక్తి కలిగిన వాడు కాబట్టి మీ పైన కానీ, మీ కుటుంబం పైన కానీ, మీ పిల్లల పైన కానీ, లేకపోతే అంటున్న వాళ్ళు గిట్టున్న వాళ్ళు ఏమి చేసినా కూడా మీకు ఏమి కనీసం కాలి గోడితో కూడా ఏమి కూడా మీకు కావు. అర్థమైంది మీకు? ఆ శక్తి కలిగిన వాడిని మీరు ఇప్పుడు ఏం చేయాలా చెప్పాలి? ఏం చేయాలా? శక్తి కలిగిన ఆ యేసుప్రభుని హృదయంలోకి ఆహ్వానించాల. ఆయనంతగా రాడు. అర్థమైందా? మీరు ఆహ్వానిస్తేనే మర్యాదపూర్వకంగా లోపలికి వచ్చినాం. యేసుప్రభు కూడా మనల్ని ఆహ్వానిస్తేనే మనలోకి వస్తాడు. అర్థమైందా? లేకపోతే అట్లా వచ్చేటోడు అయితే ఈ ప్రపంచం మాత్రం ఎప్పుడో మారేది. ఎప్పుడో యేసుప్రభు అనుకున్నాడు. ఆయన ఎప్పటికీ మనిషి ఆజ్ఞ లేనిది, మనిషి యొక్క ఇష్టం లేనిది ఆయన ఎప్పటికి కూడా హృదయంలోకి రాడు. పిలవాలి మనం, ప్రభువా నా హృదయంలోకి రా, నా జీవితం మార్చు, నేను పాపంలో ఉన్నాను, నా జీవితం మార్చు, నా కొరకే ఈ లోకంలో చనిపోయావు, సమాజపడి తిరిగి లేచినావు, నేను నమ్ముతున్నా ఈ కార్యం, నువ్వు నా హృదయంలోకి రా అంటే చాలు, యేసు ప్రభు వారు లోపలికి వస్తారు. ఇక్కడికి లోపలికి వచ్చిన తర్వాత జరిగే కార్యాలు ఏమిటి? అప్పటి వరకు మనకు మనశ్శాంతి ఉండదు, అసమాధానం ఉంటుంది, భయభీతులు ఉంటాయి. అర్థమైందా? ఏం జరుగుతుందో అనేటువంటి ఆలోచన కలిగి ఉంటాం. ఎప్పుడైతే ఆయన హృదయంలోకి వస్తాడో ఇకంతే శాంతి వస్తుంది, నెమ్మది వస్తుంది, ఆనందం వస్తుంది. ఏమి నాకు జరగదు, జరిగినా కూడా నాకు ఏమి కాదు అనేటువంటి ధైర్యం మన హృదయాల్లో వస్తుంది. ఇది నిజంగా జరిగేది, ఊరికే ఉత్తుత మాటలు మేము చెప్పేది కాదు. నిజంగా ఒక వ్యక్తి జీవితంలో జరిగేది, మనిషిని మార్చగలిగేది, భయమును తీసేసేది, పాపపు భయం, మరణ భయం, లోకం యొక్క భయం అన్నిటిని తీసివేసేది. ఎందుకు? ప్రభువు లోపలికి వస్తే అసాధ్యము చేసేట ఆ కార్యం చేసేటువంటి వ్యక్తి లోపలికి వచ్చిన తర్వాత ఇక దేనికి ఎవరికి భయపడనే భయపడ. ఒక స్త్రీ, ఒక ఆమె, మరి ఒక దైవజనుడు ఆయన దేవుని మాటలు బోధిస్తూ ఉంటే అక్కడ ఉన్న గ్రామస్తులు ఏం చేశారంటే ఆయన పైన దురాత్మను పంపించారు. వాళ్ళ పని అది, పంపించారు. అయిపోయి మళ్ళీ వెనక్కి దురుకొచ్చాయంట. ఏమిరా ఏమి మీరు పోయినారు, ఆ పని చేస్తే ఏమవుతుంది? ఉన్నాయి నిజంగానే దురాత్మలు అవి ఉన్నాయి, ఎందుకు పోయించినారు మీరు వెనక్కి అని దయ్యం అడితే, వాడు నాయన నీకంటే వాడు గొప్పోడు, నీకంటేవాడు గొప్పోడు, మేము అతను చూడంగానే అతనిలో దేవుడు ఉన్నాడు, ఇక మేము ఆ దేవుడితో పోరాడితే నీతోనే పోరాడతాం కానీ దేవుడితో పోరాడితే మాకు రూపురేఖలు పోతాయి అని వెనక్కి దిక్కువచ్చాయంట. అర్థమైందా? అది ఎంత శక్తి ప్రభావం ఉన్నా ఈ లోకంలో యేసు ప్రభు ముందు అంత బెస్ట్. ఎప్పుడు అవి మనము వాటిని జయించగలమంటే ఆ యేసు ప్రభుని మన హృదయంలోకి ఆహ్వానించాలి. అర్థమైందా మీకు? ఇప్పుడు మీరు చేయాల్సిన పని ఏమిటి? మొట్టమొదటగా మీరిద్దరు చేయాల్సిన పని దేవుణ్ణి మీ హృదయంలోకి ఆహ్వానించాలి.
యేసు ప్రభువా మనమేదో పెద్దగా ప్రార్థన రాదే, నాకు అది ఎన్ని అవసరం లేదు. నీవు మర్యాదపూర్వకంగా ఇష్టపూర్వకంగా పిలిచే పిలిపే ఆయన లోపలికి వచ్చేస్తాడు. నువ్వు ఎట్టనే పిలువు, యేసు ప్రభువా నేనేదో పాపిని నాయన, నా హృదయంలోకి రా, నాకు శక్తి దయచేయి, నువ్వు దేవుడివి, శక్తిమంతుడివి, నా జీవితం ఇలా ఉంది అని నువ్వు నా హృదయంలోకి రా ప్రభు అని అంటే చాలు, ఆయన లోపలికి వచ్చేస్తాడు, హృదయంలోకి వస్తాడు. ఎప్పుడైతే లోపలికి వస్తాడో, మనం చీకటిలో ఉన్నప్పుడు వెలుతురు లైట్ ఆన్ అయితే ఎట్లా చీకటి పరారైపోతుందో, అలాగా మన హృదయంలో ఉంటున్న పాపం చీకటి ఏమైపోతుంది చెప్పండి, పరారైపోతాం. ఇక దేవుడు వస్తే ఇంకేం మనకి ఏం భయం లే. ఇక ఎవరికి భయపడాల్సిన అవసరం, ఎంత పెద్ద తీసుమార్కోడు అయినా సరే, ఎంత పెద్ద గొప్పవాడు అయినా సరే, వానికి మనం భయపడాల్సిన అవసరమే లేదు. వాడు ఏమీ చేయలేడు కూడా మనం. అర్థమైందా? కాబట్టి ఇప్పుడు మనం చదివిన భాగం ఏంటి? యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? ఎలాంటి అసాధ్య కార్యాలు చేశాడు ఆయన? ఒక 2 నిమిషాలు ముగిస్తాను. ఈ మాట చెప్పేటప్పుడు శారా, అబ్రహాం అనేటువంటి 2 వ్యక్తులు భార్యాభర్తలు ఉన్నారు. భార్యాభర్తలు ఉంటే వారికి చెప్పాడు దేవుడు. అబ్రహాం అనే వ్యక్తి చెప్పాడు, అమ్మా అయ్యా నేను నీకు పిల్లల్ని ఇస్తాను అన్నాడు. పిల్లలు లేదు కదా, పిల్లల్ని ఇస్తాను అన్నాడు. అప్పటికి అతని వయసు ఎంతంటే 75 సంవత్సరాలు. ఎంత వయసు? 75. ఆమె వయసు 65, 10 సంవత్సరాలు చిన్నది. అర్థమైందా? దేవుడు పిల్లల్ని ఇస్తాడు కదా. 65, 70 సంవత్సరాలు అంటే ఇప్పుడు కామన్. ఆడవాళ్ళకి 70 సంవత్సరాలు కూడా డెలివరీ అయింది, కామనే. వస్తాను ఎవరో లేదా 100 కోటికో ఒక 10 మంది ఉన్నారు, కాదని చెప్పాలి. కానీ ఈ 70 సంవత్సరాల తర్వాత దేవుడు 25 సంవత్సరాలు ఆ వ్యక్తికి పిల్లలు లేకుండా చూశాడు. చెప్పాడు నేను ఇస్తానన్నాడు. 25 సంవత్సరాలు అంటే ఎన్ని వయసు వచ్చినట్టు అప్పటికి? అబ్రహాంకి 100 సంవత్సరాలు. అర్థమైందా? 100 సంవత్సరాలు. ఆయన భార్యకి 10 సంవత్సరాలు చిన్నది కదా, 90 సంవత్సరాలు. దేవుడు చెప్పినాడు. దేవుడు చెప్పి అప్పుడు అన్నాడు, ఆయన వచ్చి నేను మీకు వచ్చే సంవత్సరం ఖచ్చితంగా ఇస్తాను నేను అన్నాడు. అప్పటికి 99 సంవత్సరాలు, ఆమె 89 సంవత్సరాలు. ఆమె భార్య నవ్వింది. ఏమంటే శారా ధర్మం, స్త్రీ యొక్క ధర్మం ఆగిపోయింది ఆమెకు. ఇక పిల్లలు పుట్టడానికి కూడా వీలు లేదు, అసలుకే లేదు. 90 సంవత్సరాలు ముసిలి ఎట్టుంటుంది మీరు చెప్పండి? అర్థమైందా? అసలుకి లేదు. ఆమె నవ్వింది. ఏమంటే అసలు నేను బిడ్డనకు అంటానా అని అప్పుడు అన్నాడు ఆయన దేవుడు. ఏమనుకున్నాను అంటే నువ్వు నవ్వుతావా, ఎగతాళి చేస్తావా అన్నట్టు మాట్లాడు. నాకు అసాధ్యమైంది ఏదైనా ఉందా అన్నాడు. అదే మాట. మరుసటి సంవత్సరంలో ఆమె బిడ్డనకు అన్నది. అర్థమైందా? ప్రపంచంలోనే 90 సంవత్సరాలకు పిల్లగన్నటువంటి స్త్రీ, ప్రపంచంలోని 100 సంవత్సరాలకు కొడుకు కన్నాడు ఒక్కడే, వీళ్ళిద్దరే, ఇంకెవరు లేరు. ఇది ఎలాగ జరిగింది? దేవుని ద్వారా అసాధ్యమైన కార్యాలు ఏం చేశాడు ఆయన? సాధ్యపరిచాడు. అర్థమైంది మీకు? ఇప్పుడు ఆయన ఇంకా గొప్పతనం ఏమిటి అంటే, ఇశ్రాయేలు దేవుడి బిడ్డలందరూ కూడా ఇట్లా ఎదురుకు వస్తే సముద్రం వచ్చేసింది. సముద్రం వస్తే సముద్రంలో నడుచుకుంటూ పోతాం మన వాళ్ళ పడవలో పోవాలి. దేవుడు అన్నాడు మోషే అనే వ్యక్తితో, నువ్వు కర్ర తీసుకొని దాని మీద కొట్టాడు. అండగానే అట్ట కర్ర కొట్టగానే ఈ నీళ్ళు ఏమైపోయినాయి? సముద్రం నీళ్ళు వెళ్ళిపోయినాయి. చరిత్ర అది, ఊరికే కాదు, ఇప్పటికీ ఆ సముద్రం ఉంది యెరూషలేములో. ఇట చీలిపోయి ఎన్ని లక్షల మంది అంటే 20 లక్షల మంది, 20 లక్షల మంది పోయే దారి ఏర్పడింది. ఇది అసాధ్యం, కానీ దేవుడు సాధ్యం. ఏ మానవుడికి అసాధ్యమే, ఎవ్వరు కూడా చేయలేరు. ఇప్పటి వరకు కూడా సముద్రాన్ని చీల్చిన వ్యక్తి లేరు. ఇంకా ఎన్నెన్నో ఉన్నాయి. ఇప్పుడు మీ కుటుంబంలో కూడా ఇంత గొప్ప శక్తిమంతుడు ఇక్కడ ఉండాలి అంటే ముందు ఇక్కడ ఉంటే ఇక్కడ కూడా ఉన్నట్టు. అర్థమైంది మీకు? ఇప్పుడు ముందు ఎక్కడ ఉండాలి? మనం అంటాను అదే, ఇక్కడ ఉండాలి. ఇక్కడ ఉంటే మీ ఇంట్లో ఉంటుంది. ఇంక మిమ్మల్ని ఏం చేయలేదు. ఈరోజే వచ్చి ఇక్కడే సంసారం చేయొచ్చు. మీకు భయభీతులు పోతాయి, ఏం లేదు. యేసుప్రభువు అనే వ్యక్తి ఎవరు? శక్తి కలిగిన వాడు, మహాప్రభావం కలిగిన వాడు. మన కొరకే తన ప్రాణాన్ని ఇచ్చాడు. మనము మన పాపాలు ఒప్పుకొని విడిచిపెడితే హృదయంలోకి వస్తాడు. ఏది కూడా మనం ఏమి చేయలేదు. ఇది గొప్పతనము. ఇప్పుడు మీరు చేయాల్సింది అదే. అంటే ప్రభువును హృదయంలో చేర్చుకుంటారా? మీరిద్దరు చేర్చుకుంటే మరి లోకం అంటారు కదా, వాళ్ళంటారు వీళ్ళంటారు, వీళ్ళంతా కాదు, వీళ్ళెవ్వడి ఈ ఇంటిని మన జీవితాన్ని అదే ఈ ఇంటిని
ఎవరు కూడా కాపాడరు, ఎవరు మీకు సాయం చేయరు. ఊరికి నమ్ముకున్నావా అట్టా ఇట్టా అంటారే కానీ ఎవడు ₹1 కూడా పెట్టడం సాయం చేయరు. మొట్టమొదటిగా మన హృదయంలోకి దేవుడు రావాలి అంటే మన చెడు అలవాట్లను ఏం చేయాలి? తీసివేసుకోవాలి. దేవుడే తీసేస్తాడు. మొట్టమొదటి ముందు దేవుడు ఆహ్వానించాలి. ఆయన వచ్చిన వెంటనే ఆ చెడు అలవాట్ల పైన మనకేమవుతుందంటే ద్వేషం పుడుతుంది. అర్థమైందా? బీడి తాగేవాడు వద్దనుకుంటాడు, సారా తాగేవాడు వద్దనుకుంటాడు, దొంగతనం చేసేవాడు తప్పు అనుకుంటాడు, మోసం చేసేవాడు వద్దురాయన అనుకుంటాడు. ఎందుకు? దేవుడు పరిశుద్ధుడు కాబట్టి ఆ వ్యక్తి ఇక్కడికి వచ్చినాడు కాబట్టి వచ్చిన ఈ వ్యక్తి ఏమైనాడు? మనల్ని మంచి మార్గంలో నడిపించేవాడుగా ఉన్నాడు. అర్థమైందా? ఈ లోకంలో మంచి చెడుగా జీవిస్తేనే కదా సార్ బతికేదంటే, మంచిగా జీవించినా బతకచ్చు. అర్థమైందా? చెడుగా జీవించడమే కాదు, చెడుగా జీవిస్తే ఎక్కువ బతుకుతా అనుకుంటాం కానీ మంచిగా జీవించినా కూడా మనం బ్రతుకుతాం. యేసు ప్రభువే ఈ కార్యం చేయగలరు. ఇప్పుడు మీ కుటుంబంలో నీ హృదయంలోకి యేసు ప్రభు వస్తే పాపాలు క్షమిస్తాడు. నువ్వు ఆహ్వానిస్తే నా పాపాలు క్షమించి నా హృదయంలోకి రండి ప్రభువా అంటే వస్తాడు. ఆయన వచ్చాడంటే ఈ ఇంటిని కూడా పవిత్రపరుస్తాడు. మనం ఎక్కడున్నా కూడా ఆ ఇల్లును, ఆ ప్రాంతాన్ని అంతను కూడా ఆయన పరిశుద్ధపరిచి పవిత్రపరుస్తాడు. అర్థమైందా? కాబట్టి ఒక మాట, దేవునికి అసాధ్యమైంది ఏది కూడా లేదు, యేసు ప్రభువుకు అసాధ్యమైంది ఏది లేదు. అర్థమైంది మీకు ఇప్పుడు? కాబట్టి ఇప్పుడు మీరు చేయాల్సిన పని ఏంటి? మీ హృదయంలోకి యేసు ప్రభువును ఆహ్వానించి మీ చెడు అలవాట్లను తొలగించమని ప్రభువుని అడగాలి. ఖచ్చితంగా ఆయన చేసేస్తాడు. ఆయనకు అసాధ్యమైనది ఏం లేదు. అంత గొప్ప దేవుడు. కాబట్టి ఈ లోకంలో ఎవరు కూడా చేయలేని కార్యములు యేసు ప్రభువారు చేశారు. ఒక మనిషి యొక్క మనసు మార్చడం, దొంగతనం, మోసం, ఎంత దుర్మార్గుడైనా సరే మార్చగలిగిన వ్యక్తి, మంచివాడుగా చేయగలిగిన వ్యక్తి యేసుక్రీస్తు మాత్రమే. అర్థమైందా? వీడు దుర్మార్గుడు ఆయన, వీడెట్ట మారుతాడు అంటే యేసు మార్చేస్తాడు అంతే. వాడి హృదయంలోకి వస్తే, వాడి హృదయంలో ఉన్న పాపం తొలగింపబడితే వాడు ధీరుడైపోతాడు. అర్థమైందా? కాబట్టి మీరు చేయాల్సింది ఏంటి? మీ పాపాలు ఒప్పుకొని విడిచిపెట్టి నా హృదయంలోకి రండి ప్రభువా అని మనం ఏం చేయాలా? ప్రభుని ఆహ్వానిద్దామా? ప్రార్థన చేసుకుందాం. నువ్వు ఏడికి రా. సరే, నేను మీకు పాట పాపములు క్షమించే అధికారం కలిగిన వాడవు ప్రభువా, నా హృదయంలో పాపం ఉంది, చెడుగుంది, అపవాదున్నాడు, తొలగించండి. నా కొరకై, నా పాపముల నిమిత్తమై నీవు కార్చిన రక్తము ద్వారా నా హృదయాన్ని పవిత్రపరచండి. శక్తి కలిగిన వాడవై నా హృదయంలోకి రండి. నా జీవితంను మార్చండి, నా హృదయాన్ని మార్చండి. ఎన్నో గొప్ప కార్యాలు చేశావు, నా హృదయంలో కూడా గొప్ప కార్యం జరిగించండి. మీరు నన్ను రక్షిస్తారని, నన్ను క్షమిస్తారని, నా హృదయంలోకి వస్తారని నేను నమ్ముతున్నాను. యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుచున్నాను తండ్రి. ఆమేన్. ప్రేమగల తండ్రి, పరిశుద్ధమైన మా దేవా, మీకు స్తోత్రాలు తండ్రి. యెహోవాకు అసాధ్యమైంది ఏదైనా ఉన్నది? ఏది లేదు ప్రభా. 90 సంవత్సరాల స్త్రీ బిడ్డను కన్నది ప్రభా. సముద్రమే మీ ఎదుట పాయలుగా చేయబడింది, యోర్దాను నది పాయలుగా చేయబడింది ప్రభా. ఎరుకో గోడలు కోల్చబడ్డాయి, చచ్చిపోయిన వారు లేపబడ్డారు. 2000 దయాలు పెట్టిన వాడు కూడా స్వస్థత పొందాడు ప్రభు. 4 రోజులు చనిపోయి సమాధి చేసినట్టు లాజరు బతికాడు ప్రభా. చిన్న అమ్మాయి చచ్చిపోయింది, మీ మాట చేత బ్రతికింది. ఎంత గొప్ప కార్యములు, అసాధ్యమైన కార్యములు మీరు చేశారు, సాధ్యం చేశారు. ఇది మీకు మాత్రమే సాధ్యం ప్రభువా. యేసుక్రీస్తు ప్రభువా, మీకు వందనాలు చెల్లిస్తా ఉన్నాం. ఇది నా కుటుంబంలో వీరు ఉంటున్నారు ప్రభువా, వీరు రక్షించండి. ఈ కుటుంబంలో చేతబడి చేశారని, తన కుటుంబంలో అనారోగ్యం ఉన్నదని వీరు గ్రహించారు. అయితే ఇప్పుడు మరి ఎక్కడికెక్కడికో తాయెత్తులు అక్కడికిక్కడ వెళ్లకుండా శక్తి కలిగిన దేవుడు అని మీ దగ్గరికి వచ్చారు ప్రభువా. వీరు వచ్చినారు,
అది మీరు వారికి సహాయము చేయాలంటే మొట్టమొదటిగా వారి హృదయంలో మీరు రావాలి ప్రభా. వారి హృదయంలోకి మిమ్మల్ని ఆహ్వానించాలి. ఈ కార్యము మీరిద్దరూ భార్యాభర్తలుగా చేయడానికి అనుగ్రహించు నాయన, కనికరించండి. హృదయంలో కార్యం జరిగించండి ప్రభువా. వీరితో మీరు మాట్లాడండి, రక్షించండి, సంపూర్ణ కార్యం జరిగించండి. ఒకప్పుడు ఎలా ఉన్నారో తెలియదు కానీ ఇప్పుడు మాత్రం వారు మీ బిడ్డలుగా చేర్చబడి మీ హృదయంలోకి రావడానికి అనుగ్రహించవలసి మనం చేస్తుంటున్నాం. వారి హృదయంలోకి మీరు రండి, వారితో మీరు వారి కొరకై, వారి పాపముల కొరకై మీరు చనిపోయి సమాజబడి తెలియలేచిన వారిని నమ్ముటకు అనుగ్రహించు నాయన, కనికరించండి. వారి బిడ్డల్ని కుమారుడు కుమార్తెను దీవించు, రక్షించి కనికరించు ప్రభా. ఈ గృహంలో ప్రభా మరి ప్రార్థన ప్రారంభించినాం. అపవాది క్రియలన్నిటిని కూడా లయపరిచిన దేవుడు, ఏది కూడా ఎంత మాత్రం మీకు హాని చేయదు అని మీరు చెప్పిన మాటను బట్టి స్తోత్రం. సాతానికి వెళ్ళిపోయినాయని, మీ నామములు వెళ్ళిపోయినాయని మేము నమ్ముతుంటున్నాం. సహాయం చేయండి ఓ ప్రభా. మీ రక్త ప్రోక్షణకి తీసుకొస్తుంటున్నాం. యేసు రక్తం ప్రతి పాపమును పవిత్రపరచును. యేసు రక్తం ద్వారా అనేకమైనటువంటి సాతానికి లయపరచబడుతున్నాయని మీరు సెలవిస్తూ ఇచ్చారు. కనికరించండి. ఈ కుటుంబంలో, ఈ గృహంలో ఇప్పటి నుంచి ప్రభా మీరే అధికారిగా, దేవుడుగా, ప్రభా రక్షకుడుగా, శక్తి కలిగిన వాడుగా ఉంటారని నమ్ముతుంటున్నాం. సహాయం చేయండి. ఈ గృహం ద్వారా అనేకులైన వారు మీ శక్తి ప్రభావములు గుర్తించే బిడ్డలుగా మీరు చేయవలసి మనం చేస్తుంటున్నాం. కనికరించండి. మీకై కృతజ్ఞతాపూర్వకాలు చేస్తూ ఈ కుటుంబాన్ని సంపూర్ణంగా మీ రక్త ప్రోక్షణ కిందకి తీసుకొస్తూ బిడ్డలను కూడా రక్షించవలసి మనం చేస్తూ, పిల్లలు కూడా రక్షించవలసి మనం చేస్తూ, మా ప్రార్థన దేవ మీకెంతో వందన స్తుతులు స్తోత్రాలు చేస్తూ యేసుక్రీస్తు నామమున, శక్తి కలిగిన నామమున, ప్రభావం కలిగిన నామమున ప్రార్థించడి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుని సహవాసం మాకు ఇంట్లో సదాకాలం తొలును గాక.